హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బేబీ డాగీ పావ్స్ అని చెప్పి ఒక కొత్తగా అయితే మన టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో అయితే మైనింగ్ అయితే ఒక 2 రోజులు 3 రోజుల నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. సో నేను ఆల్రెడీ నిన్న దీని గురించి నేను చేయవలసిన చిన్న రీసెర్చ్ వరకు చేసేసి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నిన్న ఈవినింగ్ అయితే పెట్టేశాను. సో వీడియో చేయడానికి అయితే కాస్త లేట్ అయితే అయిందనమాట. సో అసలు ఈ బేబీ డాగీ వచ్చేసేసి ఎందుకు దీని గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటే, ఒకసారి ట్విట్టర్లో వీళ్ళ హ్యాండిల్స్ వచ్చేసి కనుక చూస్తే బేబీ డాగీలో ఇక్కడైతే చూశారు కదా 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇక్కడైతే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూశారు కదా ప్లే నవ్ అని చెప్పని ఇక్కడైతే చూపించారు కదా. సో ఇదైతే మనం నమ్మచ్చు, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు ఎలా అయితే మనం చేసామో అలాగే ఇది కూడా ట్రస్టెడ్ మైనింగ్ బాటే. సో ఇది వచ్చేసి ఒక 2 రోజులే అవుతుంది. సో 2 రోజులు 3 రోజులు అవుతుంది అనమాట. సో వీళ్ళైతే ఒకటి పిన్ చేశారు. మీకు బేబీ డాగీ సంగతి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. బేబీ డాగీ వచ్చేసి మీమ్ కాయిన్లో అతిపెద్ద టాప్ కాయిన్ అనమాట. దానికంటూ ఒక స్థానం అయితే ఏర్పరచుకుంది. ఇక్కడైతే చూశారు కదా, బేబీ డాగీ ఆల్రెడీ లిస్టింగ్ అయితే అయిందనమాట. ఇది చాలా పెద్ద మీమ్ కాయిన్ లిస్టింగ్ అయితే అయింది. ఇది వచ్చేసి బైనాన్స్లో కూడా లిస్టింగ్ అయింది. సో ఇది కాయిన్ మార్కెట్ క్యాప్లోది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా వచ్చేసి బేబీ డాగీ పావ్స్ PAWS అనమాట. ఇది వచ్చేసి వీళ్ళు బాట్ మైనింగ్ బాగా ఈజీగా, తర్వాత కొంచెం స్పీడ్గా వీళ్ళకి ఫాలోవర్స్ని తీసుకొస్తుంది కాబట్టి అందరూ కూడా బాట్ మైనింగ్నే ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బేబీ డాగీ మైనింగ్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఒకసారి అయితే మనం యాప్లోకి అయితే వెళ్దాం. యాప్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇలా అయితే యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్లో అంటే ఇది వచ్చేసి ట్యాప్ టు ఎర్న్ కదా, తెలుసు కదా. నేను ట్యాప్ చేస్తే 4 కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 2500 ట్యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్యాప్స్లో ఏవైతే తగ్గుతున్నాయి చూడండి. తర్వాత బూస్ట్ ఆప్షన్లోకి వెళ్తే బూస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫుల్ ఎనర్జీ ఇంకా అయితే ఓపెన్ అయితే అవ్వలేదు. టర్బో ఈ 2 ఆల్రెడీ మీకు తెలిసినవే. అంటే మనకి 3 టైమ్స్ అయితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. తర్వాత టర్బో అంటే మనం స్పీడ్ పెంచుకోవడానికి, ట్యాప్ అంటే ఎక్కువ కాయిన్స్ రావడానికి. సో అవి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో బాట్లో మైనింగ్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ తెలిసినవే. సో ఇది వచ్చేసి హోమ్లో అయితే ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత హోమ్ పక్కన ఎర్న్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. ఎర్న్ అనే ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మై కార్స్ అని చెప్పని ఉంది. యూ డోంట్ హ్యావ్ కార్స్ అని చూపిస్తుంది. న్యూ కార్స్ అని చెప్పని అయితే ఉందన్నమాట. ఈ కార్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పానంటే మీకైతే చూస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు మనం హ్యామ్స్టర్ కాంబాట్ కానీ, తర్వాత జెమ్స్ కాయిన్ కానీ చేస్తున్నాం కదా. సేమ్ అలాగే ఇక్కడైతే మన దగ్గర ఎన్నైతే బేబీ డాగీ పావ్స్ టోకెన్స్ అయితే ఉన్నాయో వాటితో వీటిని అయితే పర్చేస్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే పైన చూశారు కదా, 1,17,117 టోకెన్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. సో వాటితో ఇప్పుడు నేను ఇవి కనుక పర్చేస్ చేస్తే ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్రిప్టో గ్రాంట్స్ అని చెప్పని అయితే చూపిస్తుంది. ప్రాఫిట్ ఫర్ అవర్ 50, అంటే ఒక గంటకి ఇది కనుక ఈ 500 పావ్స్ కనుక మనం పెట్టి పర్చేస్ చేసినట్లయితే ఒక గంటకి 50 కాయిన్స్ అయితే వీళ్ళైతే ఇస్తామని చెప్పని అయితే చెప్తున్నారు అనమాట. సో నా పర్చేజ్ ఎలా చేయాలి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ కనుక ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడ క్రిప్టో గ్రాంట్స్ ప్రాఫిట్ పర్ అవర్ 50 అని చెప్పని అయితే వస్తుంది. కాస్ట్ 500 పావ్స్ అని చెప్పని అయితే బై అని చెప్పి ప్రెస్ చేస్తే సో ఆటోమేటిక్గా బై అయిపోయింది. సో ఎక్కడైతే చూస్తారు కదా, ప్రాఫిట్ ఫర్ అవర్ 50 అని చెప్పని అయితే పైన అయితే వచ్చిందనమాట. ఇందాకైతే 0 అని చెప్పని ఉంది. సో ఇది ఒక లెవెల్ బై చేసాం అనమాట. సో ఇది కూడా ఒక లెవెల్ బై చేద్దాం. స్వాప్ అనేది కూడా ఒక లెవెల్ బై చేస్తే 50 కదా, 50 100 అనమాట. సో ఇట్లా ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి, మనం పొందిన టోకెన్స్ని బట్టి ఇక్కడ ఉన్న వాటిని కనుక మీరు ప్రెస్ చేసి ఇక్కడ కనుక పర్చేస్ చేసినట్లయితే ఒక్కొక్క దానికి ఎంతెంత అయితే ఇక్కడైతే చూపిస్తుందో పర్ అవర్కి అంత అయితే వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ మైనింగ్ చేసినా చేయకపోయినా, అంటే ట్యాప్ టు ఎర్న్ కదా, ట్యాప్ టు ఎర్న్ కాబట్టి మైనింగ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా మైనింగ్ అవుతాయి కాబట్టి ఇవైతే మనం పర్చేస్ చేసుకున్నట్లయితే మనం ఒక 3 అవర్స్కో లేకపోతే ఒక 4 అవర్స్కో లేకపోతే ఒక 8 అవర్స్కో మనం కనుక ఓపెన్ చేసినప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ అయితే మైనింగ్ అయినాయో, అంటే ఆటో మైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి, పర్ అవర్ ఎన్ని టోకెన్స్ అని చెప్పని వస్తున్నాయి కాబట్టి ఎన్ని టోకెన్స్ అయితే మనకి మైనింగ్ అయినాయో ఆ మైనింగ్ టోకెన్స్ అయితే మనకైతే చూపిస్తాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, నేను ఆల్మోస్ట్ అన్ని
మైనింగ్ అన్నీ అయితే ఒక లెవెల్ అయితే పర్చేస్ చేశాను. సో ఎక్కడొచ్చేసి మనం చూసినట్లయితే ఎర్న్ ఆప్షన్లో ఇక్కడ చూశారు కదా, ప్రాఫిట్ ఫర్ అవర్ 4.1K 4100 ప్రతి గంటకి 4100 మనకైతే వస్తాయన్నమాట. సో ఇంకా మీరు కావాలంటే ఇప్పుడు ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళిపోండి. ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు ఏమైనా మర్చిపోయినట్లుంటే, లేదు ఇంకేమైనా కొత్తగా పర్చేస్ చేయాలని ఉంటే, మీరు పర్చేస్ చేసేసేయండి. ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ చూశారు కదా, అన్నీ లెవెల్ 1 అని అయితే వచ్చాయన్నమాట. అంటే ప్రతి ఒక్కటి మనం లెవెల్ 1 అయితే బై చేసాము. సో ఇలా అయితే బై చేసుకోండి. సో తర్వాత వచ్చేసి న్యూ కార్డ్స్ అని చెప్పని వస్తే ఇప్పుడు ఇవన్నీ మై కార్డ్స్లోకి వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు న్యూ కార్డ్స్లో కనుక వచ్చినట్లయితే మరి ఇవి కొత్తగా ఉన్నాయి కదా, ఇవి కూడా మనం కావాలంటే బై చేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఇంతకు ముందులానే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే బై చేస్తామో అవి వచ్చేసి మై కార్డ్స్లోకి బ్యాక్ వెళ్ళిపోతాయి అనమాట. ఒక్క నిమిషం మీకైతే చూపిస్తాను. సో ఎక్కడైతే చూసారు కదా, మై కార్డ్స్ అని చెప్పి ఉంది కదా, మనం ఇక్కడ న్యూ కార్డ్స్ అని ఉన్నదాన్ని, సో ఇక్కడ స్టేకింగ్ అని ఉంది కదా, ఈ స్టేకింగ్ అని ఉన్న 500 ఉంది కదా, ఇది కనుక మనం బై చేస్తే కనుక ఇక్కడ చూసారు కదా, స్టేకింగ్ అనేది లేదు. ఇప్పుడు న్యూ కార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. స్టేకింగ్ అనేది ఇక్కడ వచ్చింది చూసారు కదా, స్టేకింగ్ అనేది ఇక్కడ న్యూ కార్డ్స్లో వస్తుందన్నమాట. సో మై కార్డ్స్లో వస్తుందన్నమాట. సో అలా అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఆప్షన్లో వచ్చేసి మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే అంతమంది అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇన్వైట్ ఒక ఫ్రెండ్కి వచ్చేసి 5000 అయితే చూపిస్తుంది. టాస్క్ అనే ఆప్షన్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడైతే చూశారు కదా, డైలీ రివార్డ్స్ అని చెప్పని అయితే ఉంది. డైలీ రివార్డ్స్ అనేది మనం ప్రెస్ చేసినట్లయితే డే 1 నుంచి డే 10 వరకు అయితే 100 నుంచి 5 మిలియన్ టోకెన్స్ వరకు అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి నాది డే 2నే. నిన్న నేను జాయిన్ అయ్యాను, మైనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి డే 1, ఈరోజు డే 2 కాబట్టి ఈరోజు అయితే ప్రస్తుతానికి కంప్లీట్ చేసేసాను. రేపు డే 3. అలా మనకి 10వ రోజు 10th డే 5 మిలియన్ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మేము కాయిన్స్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఆలోచించండి ఎంత కాస్ట్ ఉంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి జాయిన్ యువర్ టెలిగ్రామ్ ఛానల్, ఫాలో యువర్ ఎక్స్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నదైతే చాలా మంచి టెలిగ్రామ్ బాట్ మైనింగ్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయితే మీరైతే రిజిస్టర్ చేసుకొని మైనింగ్ అయితే త్వరగా అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.